హాయ్ అండి. ఫ్యూ డేస్ బ్యాక్ కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది. మనం కూడా మాట్లాడుకున్నాము. ఏంటంటే ముఖ్యమంత్రి గారి ముందు ఎదురుగుండాను ఈ టీటీడీకి సంబంధించిన మంత్రిమండలి కావచ్చు, లేకపోతే మంత్రిమండలి సభ్యులు కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు, వాళ్ళు రెండు వర్గాలుగా చీలిపోయాయి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు నిందించుకున్నారు. ముఖ్యంగా ఈఓ అయిన శ్యామలరావు, ఆయన చైర్మన్ బిఆర్ నాయుడు, వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళనొకడు నువ్వంటే నువ్వు తూతూ మొయ్యమై కూడా అనుకున్నాం. మనం ఈ వర్డ్ కూడా వాడాము. ఎందుకు వాడాల్సి వచ్చిందే? బేస్డ్ ఆన్ ద మీడియా అనమాట. అంటే ఏంటంటే ఆంధ్రజ్యోతిలో వచ్చిన మీడియా, దానిలో వివరంగా మొత్తం ఆ సంభాషణలు 1 by 1 ఎవరు ఎట్లా మాట్లాడారు, ఎవరు ఏం మాట్లాడారు, ఎవరి డైలాగ్ ఏంటని మొత్తం కంప్లీట్గా రాయటం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే పాపం వీళ్ళు ఇది ఇంత జరిగిపోయిన తర్వాత సీఎం ముందరనే వీళ్ళిద్దరు కూడాను ఒకళ్ళొకళ్ళు చాలా అసభ్యంగా నిందించుకున్నారు, కోప్పడుకున్నారు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే గ్రేట్ ఆంధ్ర న్యూస్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఏదైతే న్యూస్ వచ్చిందో అది అబద్ధము, మేము మా మధ్య పొరపచ్చాలు ఏం లేవు, అందులో మేమేమి కూడాను పవర్ కోసం కానీ లేకపోతే చాలా దేనికోసం కూడా మేము తన్నుకోవటం లేదు, మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోలేదు, ఆధిపత్య తగాదాలు అట్లాంటివి ఏమీ లేదు. ముఖ్యంగా ఏంటంటే చాలామంది మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా ఎక్కువగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మీడియా బిఆర్ నాయుడు గారు మాట్లాడుతూ మీడియా సమావేశంలో కొన్ని సోషల్ మీడియాలో అసత్య వార్తలు వస్తున్నాయని వాటిని నమ్మొద్దని కోరారట. కానీ పాపం నాయుడు గారు చెప్పాల్సింది అనటానికి ఆయన నమ్మాల్సిన విషయం ఏంటంటే అది సోషల్ మీడియా కాదు సార్, అది మెయిన్ స్ట్రీమ్ మీడియా, మామూలుగా ప్రింట్ మీడియా కదా. మీకు ప్రింట్ మీడియా మీరు నడపటం లేదు, మీరు ఎలక్ట్రానిక్ మీడియా నడుపుతున్నారు. కానీ ఏంటంటే ప్రింట్ మీడియాలో వచ్చింది, అది కూడాను తెలుగుదేశాన్ని ఎక్కువగాను తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఎక్కువగా కాదు ఎప్పుడు సపోర్ట్ చేసే ఆ పత్రిక రాసిందనమాట. అది ఎవరి మీద అనాలి అంటే ఇప్పుడు సోషల్ మీడియానే అని ఏం లాభం లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టింది వీళ్ళు, జ్యోతి గారు మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు, మేము అసలు మా మధ్యన అట్లాంటి వాగ్వివాదం జరగలేదు అని వాళ్ళని అనాలి. కానీ సోషల్ మీడియా ఏం చేసిందండి మధ్యలో? ఏదైనా సరే ఏదైనా వార్తలు ఎట్లా వస్తాయంటే ఒక వార్తని బేస్ చేసుకుని రాస్తారు, ఎవరైనా పత్రికల్లో రాస్తారు, వ్యాసాలుగా రాస్తారు, అనేక రకాల ఫామ్స్లో రాస్తారు. అది ఏంటంటే ఆ వార్త వచ్చిన దాన్ని పట్టుకుని ఆ వార్తని బేస్ చేసుకుని రాస్తారు. అట్లాగే మాలాంటి వాళ్ళు ఏదైనా సరే ఇప్పుడు ఆ పత్రికలో ఉన్నవి ఏదైతే కంటెంట్ ఉన్నదో దాన్ని బేస్ చేసుకుని మేము కూడా మాట్లాడే ఉన్నాం. నాతో పాటు చాలామంది దీనికి సంబంధించి ఒక 50, 100, 70, 80, 100 దాకా ఇంచుమించు వీడియోలు వచ్చి ఉంటాయి. అయితే దీన్ని సోషల్ మీడియా ఏం చేస్తుందండి? ఆ సోషల్ మీడియా వాళ్ళు పాపం ఎవరేం చేస్తారు? సోషల్ మీడియా అంటే ఏంటంటే అన్నిటికీ పాపాల కల్లా భైరవుడు అన్నట్టుగా సోషల్ మీడియా, ప్రతిదానికి సోషల్ మీడియానైనా వాళ్ళని అనాలనుకుంటే అనాలి. అంటే ఏంటంటే మన వాళ్ళు కాబట్టి మనం వాళ్ళని అనకూడదు. కానీ ఏంటంటే మొత్తం బండ తీసుకెళ్ళి సోషల్ మీడియా మీద పడేయాలి అంటే అది తప్పు కదా. వారు అది ఇంకొక మాట కూడా అన్నారు, చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాస్తే మంచిగా ఉండదు అని హెచ్చరించారు నాయుడు గారు. తమ మధ్య విభేదాలు ఉన్నాయని కథలు అల్లి చెప్పటం సరైనది కాదని అన్నారు. మేం చెప్పలేదు, మనం ఎవరం చెప్పలేదు సార్, ఎవరు కూడా చెప్పలేదు. జ్యోతి రాసిన కథనం ప్రకారం అది ఎప్పుడైతే వెలువడిందో పేపరు అప్పటి నుంచి కూడాను మొత్తం అన్నీ కూడాను పుంఖాలుగా వీడియోలు వచ్చినాయి. ఈ వీడియోలు రావడానికి కారణం ఈ సోషల్ మీడియా అవచ్చు, ఇంకోటి కావచ్చు, సైన్స్ మీడియా కావచ్చు, ఏ మీడియా అయినా సరే వచ్చిందంటే దానికి మొత్తం కాలర్ పట్టుకోవాల్సింది జ్యోతిని కదా. సోషల్ మీడియాను పట్టుకుంటే ఏం లాభం సార్? ఈఓ శ్యామలరావు కూడా
వంత పాడారు పాపం. తమ ఇద్దరి మధ్య సమన్వయం లేదని రాస్తున్నారు చాలామంది అని వాపోయారు. వారి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నదని రాయటం బాధాకరము. మేమిద్దరం నువ్వంటే నువ్వెంత మేమేం అనుకోలేదు, అవన్నీ తూచ్ అని చెప్పేసి పాపం వాళ్ళిద్దరూ అన్నారు. కానీ ఏంటంటే ఇది నిజంగానే వాళ్ళు ఏదైతే పత్రిక రాసిందో ఆ పత్రికని అడిగితే ఆ పత్రికని కాలర్ పట్టుకుంటే, అబద్ధాలు ఎందుకు రాసామని కాలర్ పట్టుకుంటే మనలాంటి వాళ్ళందరూ చాలా తప్పు పొరపాటు జరిగిపోయింది, ఇట్లా రాయకుండా ఉండాల్సింది, మనము ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఫోన్ ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టే ఫోన్లు కూడా ఉండకూడదా అంటే ఆ ఫోన్లు ఉండటం కూడా తప్పేమో. మరి అన్నీ మనకే ఉండాలి, మీడియాలు మనకే ఉండాలి, మనకే అన్నీ ఉండాలి, అన్ని పత్రికలు మనకే ఉండాలి, అన్నీ ఉండాలి, ఫోన్లు కూడా మనకే ఉండాలి. మామూలు వాడికి, కామన్ మ్యాన్ వాడికి అక్కడ అసలు ఫోన్ కూడా ఉండకూడదు అనమాట. ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాస్తే బాగుండదు అని హెచ్చరిక కూడా చేశారు పాపం నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు పెద్ద మనసుతో హెచ్చరిక చేశారు. కానీ ఈ విషయాన్ని ముఖ్యంగా సోషల్ మీడియాని కాదు సార్ హెచ్చరించాల్సింది, ఆ మీడియాని జ్యోతి ఏదైతే ఉన్నదో ఆ జ్యోతిని అడిగి, ఇదేంటి సార్ జ్యోతి గారు ఎందుకు ఇట్లా చేశారు, ఇట్లా ఎందుకు రాశారు, తప్పుడు వార్తలు ఎందుకు ప్రచురించారు మీరు, పైగా బాహాటంగా పబ్లిక్గాను డే లైట్గా ఇట్లా ఎందుకు మా మీద అబద్ధాలు రాశారు అని అంటే బాగుంటుంది. అంతేగాని మేము మనలాంటి వాళ్ళము మధ్యవర్తులు మనం ఏమీ లేదు అక్కడ. అదిగో అంటే ఒక మనిషి నుంచుంటే అక్కడ నీడ కనిపిస్తుంది, మనిషి నుంచోకపోతే నీడ ఎలా వస్తుందండి? కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సిన వ్యవహారం. అసలు ఈ విషయం బయటికి రాకుండా, బయటికి పొక్కకుండా చూసుకోవాల్సింది, అట్లాంటివి చేయాల్సింది. బయట ఇప్పుడు ఒకటి జరిగితే అది బయట అందరూ చెప్పుకుంటారు. అసలు మరి అందరూ చెప్పుకోకూడదు అంటే అది జరగకూడదు, అసలు ఆ ఇన్సిడెంట్ జరగకూడదు. మరి ఆ ఇన్సిడెంట్ జరిగింది అని సాక్షాత్తు వాళ్ళు రాశారు. మరి అది జరగకుండా ఉండాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకుండా ఉండాల్సింది కదా. నువ్వంటే నువ్వేం చేసావంటే నువ్వేం చేసావు, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావో మాకు అసలు ఎవరికి ఏం చెప్పటం లేదు, ఇవన్నీ కూడా వాళ్ళే కదా రాసింది, జ్యోతే కదా రాసింది. కాబట్టి ఇవన్నీ ఇది ఇట్స్ నాట్ ఫెయిర్ అంటాను నేను. కాబట్టి నాయుడు గారు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా మీద ఆయన ఒక రకమైన బండరాయి వేయటం అనేది అది తగిన విషయం కాదు. తేల్చుకోవాల్సిన విషయం ఏంటంటే జ్యోతి గారితోనూ జ్యోతి నడుపుతున్న ఒక కార్యనిర్వహణ ఒక ఆర్గనైజేషన్తో తప్ప మామూలు సోషల్ మీడియా ఎవ్వరు ఏం చేయలేరు దీనికి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.